హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. ఇక ఈ కొత్త రేషన్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలు మీకు రావాలంటే తప్పనిసరిగా మీరు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. ఇక కనీసం రైతు రుణమాఫీ డబ్బులకు కూడా రేషన్ కార్డు అయితే ఉండాలని కూడా గతంలోనే చెప్పడం జరిగింది. ఇక ఈ రేషన్ కార్డుకు ఎంత ప్రాధాన్యత ఉందో కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొత్త రేషన్ కార్డుల అంశాన్ని మరొకసారి తెరపైకి తీసుకురావడం జరిగింది. ఇక ఈ కొత్త రేషన్ కార్డులతో పాటు ఉన్న రేషన్ కార్డులు కూడా మీరు వెంటనే ఇలా చేస్తేనే మీకు కార్డు అనేది ఉంటుంది, లేకపోతే కార్డు రద్దు అవుతుందని కూడా చెప్పడం జరిగింది. అలాగే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా మనకు ఈ జనవరి నెల నుంచే వారికి మనకు కొన్ని రకాల సరుకులు కూడా పంపిణీ చేయబోతున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా ఈ అప్డేట్ని అయితే తెలుసుకోవాలి. వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల సమాచారాన్ని మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా నాకు ఒక చిన్న సహాయం చేయాలి. మీరు ఇక్కడ మీకు ఆల్రెడీ ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించండి. ఎంతో డబ్బు అనేది మీరు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. మీకు తెలియకుండానే ఎంతోమంది మిమ్మల్ని మోసం చేసి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. నేను మీకు ఎదురుగా కనపడి సహాయం చేయండి అని అడుగుతున్నాను. తప్పకుండా మీరు సహాయం చేయాలన్నా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ని ఇప్పుడే స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం చాలా విలువైంది. మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఎన్నో రకాలుగా ఎంతోమందికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో నన్ను కూడా ఒకటిగా అనుకొని తప్పకుండా సహాయం చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేస్తే మీకు డైరంగుల మంజుల అని వస్తుంది. మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీరు మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పై నొక్కితే మీకు వాట్సాప్ వస్తుంది. ఆ వాట్సాప్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ దోస్తులందరికీ కూడా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని వారు కూడా మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా తెలుసుకొని వారు కూడా లబ్ధి పొందుతారు ఈ పథకాల ద్వారా. ఇక అంతేకాకుండా పక్కనే మనకు ఇలాంటి అప్డేట్స్ను తెలంగాణ ప్రభుత్వం ఏ పథకం ఏ తేదీన విడుదల చేస్తుంది, ఎన్ని ఎకరాల వారికి విడుదల చేస్తుంది అంటే ఏదైనా కానివ్వండి, ఈ పథకాల సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా పెద్ద అలర్ట్ అయితే తీసుకొచ్చాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికే మన ప్రధాని మోదీ గారు మనకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ప్రతి నెల కూడా ఉచితంగా రేషన్ పంపిణీని అయితే చేస్తూ ఉన్నారు. అంటే బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక వచ్చే 2029 వరకు కూడా ఈ ఉచిత బియ్యం పథకాన్ని కొనసాగించనున్నట్లు కూడా మనకు గతంలో చెప్పడం జరిగింది. ఇక ఈ విధంగా మనకు రేషన్ కార్డు ఉన్న వారికి ప్రతి నెల కూడా మనకు రేషన్ దుకాణాల ద్వారా రేషన్ బియ్యంతో పాటు కొన్ని రకాల సరుకులు కూడా అందిస్తూ ఉన్నాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా మీరు తప్పకుండా ఈ డిసెంబర్ 14 లోపు ఈకేవైసీ చేసుకోండి. మీ రేషన్ కార్డుకు సంబంధించి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఆదేశాలు జారీ చేసింది. అంటే మీరు ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో
ఆ కార్డులోని కుటుంబ సభ్యులంతా కూడా రేషన్ దుకాణాల్లో ఈ పాస్ మిషన్లో మీరు వేలిముద్ర అనేది వేయాల్సి ఉంటుంది. దీనినే ఈకేవైసీ అంటారు. ఒక కుటుంబంలో ఒక సభ్యుడు వేసుకోకపోయినా కూడా ఆ సభ్యుడికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు రావు. ఇక ఆ సభ్యుడి పేరునైతే తొలగిస్తారు. ఇక పూర్తిగా కుటుంబమే మనకు ఈ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోకపోతే ఆ కార్డే పూర్తిగా రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకుని వారుంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ జనవరి నుంచే సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ఆదేశాలు అయితే జారీ చేశారు, ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఇక తెలంగాణలోని రైతులందరూ కూడా తెలంగాణ సన్నవడ్లను పండించండి అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు సన్నవడ్లకు మనకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రకం సన్నవడ్లను పండించాలని రైతులకు కూడా ఆయన ఆదేశాలు అయితే చెప్పారు, అంటే మనకు సూచించడం జరిగింది. ఇక ప్రతి నెల కూడా మనకు ఇప్పుడు ఇస్తున్నటువంటి బియ్యాన్ని తినలేక మనకు మార్కెట్లో అమ్ముకొని సన్న బియ్యాన్ని కొనుగోలు చేసుకొని తింటున్నారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కార్డుదారులకు నేరుగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ నెల నుంచే వారికి జనవరి నుంచి మనకి సన్న బియ్యం పంపిణీ అయితే ఉంటుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. ఇక ఈ పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఎవరైనా సరే ఇంకా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది. కాబట్టి అప్లై చేసుకోవడానికి కూడా ప్రయత్నం అయితే చేయండి. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 నుంచి 15 లక్షల కుటుంబాలు ఈ కొత్త రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇక కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో మనకు ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారో అర్హత ఉన్నవారు తప్పకుండా ఈ రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి కూడా ఈ అసెంబ్లీ సమావేశం కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీని చేపట్టనున్నట్లు కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి కొత్త మరియు పాత రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకాల ద్వారా అంటే రేషన్ కార్డు అనేది వస్తే మీకు ఆటోమేటిక్గా ఈ పథకాల ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన చేస్తూ రేషన్ కార్డులకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు జెన్యూన్ సమాచారాన్ని తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.